హలో ఫ్రెండ్స్, బాలీవుడ్ హీరోయిన్ అయిన కియారా అద్వానీ తెలుగులో అందరికీ కాకపోయినా కొందరికి అయితే తెలిసే ఉంటుంది. మహేష్ బాబుతో భరత్ అనే నేను మూవీలో నటించిన ఈమె రీసెంట్గా అయితే గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్కి జతగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా ఆమెకి పెద్ద ఆశించినంత విజయం అయితే తీసుకురాలేదనే చెప్పవచ్చు. అయితే ఈమె బాలీవుడ్లో స్టార్ హీరో అయినటువంటి సిద్ధార్థ్ మల్హోత్రాని అయితే ప్రేమించి పెళ్లి చేసుకునే విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరు జంటకి అయితే బాలీవుడ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పవచ్చు. వీళ్ళిద్దరూ ఎక్కడ కనిపించినా సరే ఫ్యాన్స్ అయితే ముగిపోతారనే చెప్పవచ్చు. అయితే కియారా అద్వానీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక గుడ్ న్యూస్ని అయితే మన అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఇది చూసిన ఆమె అభిమానులు అయితే ఇంకా ఆనందంలో మునిగిపోయారనే చెప్పవచ్చు. పెళ్ళయి ఏడాది అయిందని మొన్ననే ఇన్స్టాగ్రామ్లో అయితే కియారా అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. ఈలోపే ఈ గుడ్ న్యూస్ని అయితే చెప్పడంతో అందరూ నెటిజన్లు ఒక్కసారిగా షాక్కి గురయ్యారనే చెప్పవచ్చు. అయితే కియారా తాను తల్లి కాబోతున్నాను అంటూ గుడ్ న్యూస్ని అయితే మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా సిద్, కియారా అభిమానులు అలాగే సెలబ్రిటీలు అయితే వీళ్ళకి కంగ్రాచులేషన్స్ అని విషెస్ అయితే చెప్తున్నారు. చాలామంది కియారా మంచి కోరుకునేవారైతే మంచి డెసిషన్ తీసుకున్నావు కియారా, లేట్ చేయకుండా తొందరగా తల్లి కాబోతున్నావు, లేకపోతే మీ మధ్య కూడా గొడవలిచ్చి మీరు కూడా విడిపోతారేమో అనేసి మేము చాలా భయపడ్డాము. మీరు తొందరగా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల మాకు చాలా ధైర్యంగా ఉంది. మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే ఉంటారు అంటూ కియారా అభిమానులు అయితే ఆనందిస్తున్నారని చెప్పవచ్చు. ఇంకా ఆమె పెట్టిన పోస్ట్ అయితే నెట్టింట్లో వైరల్గా మారింది. అలాగే ఆమె కొన్ని ఫొటోస్ని కూడా షేర్ చేసుకుంది చబ్బీ ఫేస్తో, బేబీ బంప్తో. ఇంకా కియారాని చూసిన అందరూ కూడా చాలా క్యూట్గా ఉన్నావు కియారా అంటూ ఆమెకైతే కామెంట్స్ అయితే పెడుతున్నారు. మరి కియారా అద్వానీపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ నా గొంతు కొంచెం పట్టేసింది, అందుకే వాయిస్ అయితే ఇలా వస్తుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. బై.